దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. ఏబేలు కూడా తన మందలు తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలునకు అతని అర్పణను లక్ష్య పెట్టెను. చూడండి, ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, తొలుచూలు దాన్ని, మొట్టమొదటి దాన్ని దేవునికి అర్పించాలి. అంటే ప్రశస్తమైన దాన్ని, మొట్టమొదటి దాన్ని, శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి. అది ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అందుకనే అపోస్తల కార్యములో 5వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో అననీయ సప్పీరా అనేటువంటి వారు భూమిని అమ్మి మొట్టమొదటిది వారి ఇంటిలో పెట్టుకున్నారు. రెండవది దేవుని దగ్గరికి తీసుకొని ఇచ్చినప్పుడు పేతురు అంటున్నాడు, అమ్మా మీరు భూమి ఇంతకే అమ్మితిరా అని తన అననీయ భర్త అననీయ సప్పీరా ఆ యొక్క అననీయని అడగగా అననీయ అంటున్నాడు, ఇంతకే అమ్మితుంది. వెంటనే అతడు చనిపోయాడు. భార్య కూడా వచ్చింది, భార్యని కూడా అడిగాడు పేతురు, ఇంతకే అమ్మితిరా అన్నప్పుడు ఇంతకే అమ్మామని చెప్పింది. వెంటనే ఆమె కూడా చనిపోయింది. అందుకనే దేవునికి ఇవ్వడం అనేటువంటిది మొట్టమొదటిది మనం ఇవ్వడం నేర్చుకోవాలి. తొలుచూలుది ఈ వాక్యం ద్వారా దేవుడు అది మనకు నేర్పిస్తున్నాడు. ప్రశస్తమైనది, దేవునికి ఇష్టమైనది, దేవునికి అంగీకరించబడేది మొట్టమొదటిగా దేవునికి ఇచ్చి తర్వాత మనం వాడుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.